ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ జాతర ఓటీఎస్ నాగోబాకు మహాపూజ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ జాతర ఈ రాత్రి షురూ కానుంది. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఎప్పటిలాగే ఈ ఏటా కూడా అత్యంత వైభవంగా జరగనుంది. మెస్రం వంశీయుల మహాపూజతో ఈ ఘట్టం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్యమాస అమావాస్య పురస్కరించుకొని రాత్రి 10:30 గంటలకు పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించనున్నారు. పూజలు ముగించాక మెస్రం వంశీయులు హస్తిన మడుగు నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకిస్తారు. అనంతరం మహాపూజ చేస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు భక్తులకు హారతి ఇవ్వడంతో జాతర ప్రారంభమైనట్లు ప్రకటిస్తారు. ఈ తంతులో మెస్రం వంశ పెద్దలకు తప్ప ఇతరులకు అనుమతి లేదు. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు. జాతరకు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీ కాజల్ పర్యవేక్షణలో 2 డీఎస్పీలు, 5 సీఏలు, 25 మంది ఏఎస్ఐలతో భద్రతా చర్యలు నిర్వహిస్తున్నారు. అలాగే ఒక డ్రోన్, 100 సీసీ కెమెరాల నిఘా నీడలో కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో హెల్ప్ డెస్క్, రిసెప్షన్ సెంటర్లు సంప్రదించాలని పోలీసులు సూచించారు. జాతర పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంప్రదాయ పూజలు ముగించాక మెస్రం వంశీయులు హస్తిన మడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకిస్తారు. అనంతరం మహాపూజ చేస్తారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులు భక్తులకు హారతి ఇవ్వడంతో జాతర ప్రారంభమైనట్లు ప్రకటిస్తారు. ఈ తంతులో మెస్రం వంశ పెద్దలకు తప్ప ఇతరులకు అనుమతి లేదు. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు. జాతరకు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ కాజల్ పర్యవేక్షణలో 2 డీఎస్పీలు, 5 సీఏలు, 25 మంది ఎస్ఐలతో భద్రతా చర్యలు నిర్వహిస్తున్నారు. అలాగే ఒక డ్రోన్, 100 సీసీ కెమెరాల నిఘా నీడలో కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో హెల్ప్ డెస్క్, రిసెప్షన్ సెంటర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. జాతర పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.